సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాను నాశనం చేయొద్దు అని నినదించారు అక్కడి ప్రజలు. అంతేకాదు 70 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత తక్కువ ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడిగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన విధానాలు మెజారిటీ అమెరికన్లకు నచ్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ తీరును తప్పుపడుతూ నిరసనలకు దిగారు అక్కడి ప్రజలు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ గొంతెత్తి నినదించారు. వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చిన జనం ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేపట్టారు. నో కింగ్స్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ రాచరిక పోకడలపై పరోక్షంగా మండిపడ్డారు. వైట్ హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాలు, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలా చోట్ల ర్యాలీలు నిర్వహించారు. 50 నిరసనలు, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమం పేరిట 50501ను ప్రారంభించారు. ఎల్ సాల్వెడార్ దేశానికి చెందిన కిల్మార్ అబ్రేగో గార్సియాను ట్రంప్ సర్కార్ ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని తప్పుపట్టిన అమెరికన్లు గార్సియాను అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల కేవలం 45% మంది ప్రజలు మాత్రమే సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు గ్యాలప్ సర్వేలో తేలింది. ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్గా ఉన్న తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41% మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. ఈ లెక్కన ట్రంప్కు కాస్త ప్రజాదరణ పెరిగిందనే చెప్పొచ్చు. కానీ 1952 నుంచి 2020 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన వారందరికీ తొలి త్రైమాసికంలో సగటున 60% జనామోదం లభించింది. వారితో పోలిస్తే ట్రంప్ చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47% ఉండగా ఇప్పుడు అది 43%కి పడిపోయినట్లు ఓ సర్వేలో తేలింది.